జున్ను పాలే ఉండక్కర్లేదండి. కమ్మని జున్ను తినాలంటే ఈ కామధేను వారి పాల జున్ను పౌడర్తో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలనైతే వేసుకోండి. ఆ వేసిన పాలల్లో మీ టేస్ట్కి తగ్గట్లు బెల్లం వేసి శుభ్రంగా కలిసేలా కలుపుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి వడకట్టుకోండి. ఏమైనా మట్టి ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఈ పాలల్లోని ఈ జున్ను పౌడర్ని కట్ చేసి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని 2 ఇలాచి 4 మిరియాలు బాగా దంచి ఆ పౌడర్ని అయితే ఈ పాలపైన వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా మనం స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకొని అడుగున నీళ్ళు వేసి ఒక ప్లేట్ పెట్టి దానిపైన అయితే ఈ గిన్నెను పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసామంటే గుమగుమలాడే జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఈ జున్నుని ఇలానే వేడివేడిగా తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.